హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 దండేలి గోకర్ణ ట్రిప్లో. మార్నింగ్ 4 o'clock లేచినాము. 4 o'clock లేచి 5 వరకు అందరు రెడీ అయిపోయారు. మెల్లగా రెడీ అయిపోయి వచ్చేసినాము. ఇంకా స్టార్ట్ అయినాము. మధ్యలో టిఫిన్ సెంటర్కి టిఫిన్ చేద్దామని ఆపిండు. ఇక్కడ టిఫిన్ చేద్దాం ఫస్ట్, ఎట్లుంటుందో ఏమో. అంటే నార్మల్గా బయట స్టేట్స్లో మన హైదరాబాద్ నుంచి బయటికి వెళ్తే టిఫిన్ ఫుడ్ తినలేము, డిఫరెంట్గా ఉంటుంది, అబ్బా బాగుంటుంది అంటని అట్లాంటి మాటలు బాగా వింటుండే. పర్లేదు, అక్కడైతే టిఫిన్ బాగానే ఉంది, మంచిగానే తిన్నా. దోశ తిన్నా, ఒక ప్లేట్ పూరి తిన్నా, బాగుండే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మెల్లగా ఇంకా విభూతి ఫాల్స్కి వచ్చేసినాము. చిన్నగా 2 kilometers ట్రెక్ ఉంటుందంట. 2 kilometers నడవాలి, కొండెక్కి కొండ దిగాలంట. విభూతి ఫాల్స్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 rupees ఉంది. ఫాల్స్ వెరీ ఎగ్జైటింగ్ టు సీ. నడిచి ఘోరంగా కాళ్ళు గుంజుతున్నాయి. ఎట్లయినా వాటర్ ఫాల్స్లో తడవాల్సిందే, పక్క తడిచిపోతాం అక్కడికి వెళ్ళినాక. అందుకే షార్ట్ వేసుకున్నా. కానీ నేచర్ మస్తు ఉంది ఇక్కడ. ఫుల్ హైలైట్ బర్డ్ సౌండ్, ఆ వాటర్ సౌండ్, ఫాల్స్ సౌండ్ మస్తు అనిపిస్తుంది ట్రెక్ చేయడం కూడా. 2 kilometers ట్రెక్ చేయాలంట, ఇంకా రాలేదు. దగ్గర 1 kilometer నడిచిన. వాటర్ సౌండ్ మాత్రం మస్తు ఉంది. వాటర్ సౌండ్, పక్షుల సౌండ్ అయితే హైలైట్ ఉంది. అగో అక్కడ చిన్నగా కనిపిస్తుంది ఇక, వాటర్ నార్మల్ ఫ్లో కనిపిస్తుంది కదా. ఐ థింక్ నాకు తెలిసి అవే అనుకుంటా వాటర్ ఫాల్స్. అక్కడ వరకు పోవాలి మనం, ఎట్లా నుంచి పోవాలనేమో. ఇట్లుంది. సో అది గైస్, అబ్బా వివిధ వాటర్ ఫాల్స్. అంటే ట్రెక్కింగ్ చేసినంతసేపు ఘోరంగా అనిపించింది అక్కడ. ఆ ట్రెక్కింగ్ మాత్రము దమ్మొచ్చింది బాగా. కానీ ఒక్కసారి ఆ లొకేషన్ రీచ్ అయినాక బాబా ఏమన్నా అనిపించింది అసలు. ఆ ఫీలింగ్ వేరే ఉండే, అసలు మస్తు అనిపించింది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారంట. మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5 o'clock క్లోజ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ 10 rupees ఉంటుంది. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఫాల్స్ పోయి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్కి చాలా ప్రాబ్లం ఉంది. నాకైన సిచ్యువేషన్ ఏంటంటే, ఇందాక ఆమె జస్ట్ డ్రెస్ చేంజ్ అని చెప్పింది, బాతింగ్ నో అన్నది. నేను పోయి బాతింగ్ చేసుకున్నా, లోపల స్నానం చేసిన వాష్రూమ్లో పోయి. ఆమె బయట నుంచి లాకేసుకొని వెళ్ళిపోయింది. మా ట్రావెలర్స్ ఆర్గనైజర్ వచ్చి అతనికి ఆమెకి చెప్తే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చింది, తాళం ఇచ్చింది. ఇంత చాలాసేపు వాష్రూమ్లోనే ఉన్నా, డోర్ ఎంత కొట్టినా తీయలేరాలో. సో అట్లా అయిందనమాట. వాష్రూమ్స్, బాతింగ్ చాలా ప్రాబ్లం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పెద్ద క్రౌడ్ ఉంది, అసలు ఘోరంగా పబ్లిక్ ఉంది. ఆల్మోస్ట్ అందరు మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో మొత్తానికైతే విభూతి వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ హొన్నవర్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. సో అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో లంచ్ చేస్తాం అనుకుంటా, ఏదో రెస్టారెంట్ దగ్గర ఆపుతారంట, చూద్దాం. మధ్యలో లంచ్ కోసం ఇగో ఈ రెస్టారెంట్లో ఆపిరు. పింగారా ధాబా అంట. సప్ప ఉంది, ఘోరంగా సప్ప ఉంది ఫుడ్ అయితే. డైరెక్ట్ లంచ్ చేసేసుకొని 1 hour బోట్ రైడ్కి వచ్చినాము. పర్ పర్సన్కి 400 ఛార్జ్ చేస్తారంట. డైరెక్ట్ మా ట్రిప్ ఆర్గనైజర్ కట్టేసిండు మనీ, తనకి తర్వాత ఇవ్వాలంట. 1 hour ఆర్ 1.5 hour అంటే 1 hour అబోవ్ బోట్ రైడ్ చేయాలంట. మస్తు ఉంది వ్యూ అయితే ఇక్కడ వెనకాల చూసుకుంటే. సో ఇది అనమాట, మస్తు ఉంది రైడ్ అయితే. నేచర్ మధ్యలో వాటర్లో నుంచి పోతుంటే హైలైట్ అనిపిస్తుంది బోటు.
ఇట్లా 1 అవర్ బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చినాం అనమాట. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అనమాట. ఇందులో ఏంటంటే మొత్తం చెట్లు ఉన్నాయి, చెట్ల ఏలరు ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా అట్లున్నాయి. చాలా చెట్లు ఉన్నాయి. ఆ చాలా చెట్ల మధ్యలో నుంచి చెక్కలతోటి బ్రిడ్జ్ లాగా కట్టిర్రు. మస్తు పెద్ద ఉంది, చాలా లాంగ్ ఉంది. ఇగో ఇట్లా దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 10 రూపీసే ఓన్లీ. చూడ్డానికి ఓకే బాగుంది, ఫొటోస్ దిగడానికి లొకేషన్స్ మస్తు ఉన్నాయి. ఆ వుడెన్ బ్రిడ్జ్ అదంతా మంచిగా అనిపించింది లొకేషన్స్. ఈరోజు ఫైనల్ ప్లేస్ శ్రీ మురుడేశ్వర టెంపుల్. ఈ టెంపుల్లో హైలైట్ ఏంటంటే ఆ గోపురం కనిపిస్తుంది కదా, ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. 20 అంతస్తుల ఎత్తు ఉంటుంది అనమాట. ఈ గోపురంలో లిఫ్ట్ కూడా ఉంటుంది. ఈవినింగ్ 6 వరకే ఓపెన్ ఉంటుందంట. ఈ గోపురం పైకి వెళ్ళి ఆ వెనకాల ఉన్న శివ స్టాచ్యూ చూడొచ్చు. వరల్డ్ 3rd టాలెస్ట్ శివ స్టాచ్యూ. గోపురం పై నుంచి చూస్తే శివ స్టాచ్యూ అండ్ వెనకాల బీచ్ మస్తు ఉంటుందంట. మేమైతే మిస్ అయిపోయినాం, కానీ నైట్ టైం వ్యూ మస్తు ఉండే. ఆ గోపురము, ఆ శివ స్టాచ్యూ లైటింగ్ మాత్రం మస్తు ఉండే, మస్తు అనిపించింది. ఫుల్ రష్ ఉండే, చాలా ప్రశాంతంగా ఉండే నైట్ టైము. కొద్దిసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి అట్లా టైంపాస్ చేసి కొంచెం షాపింగ్ కూడా చేసినాం ఇక్కడ టెంపుల్లో. సో మొత్తానికి లార్డ్ శివ దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక రెస్టారెంట్కి వచ్చినాము డిన్నర్ చేయడానికి. ఫుడ్ కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగో బాగుండదు, అది మనకు నచ్చదు. కాకపోతే ఆకలి అవుతుంది కాబట్టి తినేసినాం. ఇంకా కొంచెము తినేసి స్టేకి వచ్చేసినాము. స్టే ఎక్కడంటే నిర్వాణ బీచ్లోనే. ఇంకా సో దట్స్ ఇట్ ఫర్ ది డే గైస్. మొత్తానికి వచ్చేసినాము, లంచ్ చేసినాము ఆ రెస్టారెంట్లో. డిన్నర్ చేసినాము రెస్టారెంట్లో. పొద్దున ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మార్నింగ్ చెప్పిన ఫుడ్ బాగుంది అంట అని విభూతి ఫాల్స్ వెళ్ళేటప్పుడు. సో ఇప్పటికి లంచ్ అయితే డిన్నర్కి వచ్చేస్తే నాతో అస్సలు కాలేదు తినడం మాత్రము. అసలు ఎట్లా అంటే ఘోరంగా సప్పగా ఉంది, ఉప్పు లేదు, కారం లేదు. ఆ పెరుగులో మొత్తం కిరాలు వేసిర్రు. ఇక అది చెప్పలేని ఘోరం అన్నమాట. ఇంకా సరిగ్గా తినలే, అసలు ఫుడ్ లేదు. సో ఈరోజు మొత్తానికి విభూతి ఫాల్స్ ఒకటి స్టార్ట్ చేసిన నుంచి విభూతి ఫాల్స్ ఒకటి 1 అవర్ బోట్ రైడ్ మస్తు ఉండే. విభూతి ఫాల్స్ అయితే వేరే లెవెల్, ఇంకా మస్తు అనిపించింది. 1 అవర్ బోట్ రైడ్ కూడా బాగుంది. ఓకే, చాలాసేపు 1 అవర్ బోట్ రైడ్ చేసినాము, మస్తు అనిపించింది. అక్కడ లొకేషన్స్ అదంతా మస్తు అనిపించింది. తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెద్దగా ఏం లేదు, అది పెద్దగా ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. ఇట్లా నడుచుకుంటూ రావడం అంతే. లొకేషన్స్ కూడా మరీ అంత లేదు, జస్ట్ వ్యూ ఫొటోస్ దిగడానికి కొంచెం మంచిగా ఉంటుంది అంతే. మ్యాంగ్రూవ్ నుంచి డైరెక్ట్ వచ్చేసి మురుడేశ్వర టెంపుల్. మురుడేశ్వర్లో మేము లేట్ అయిపోయినాము. 14th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుందంట, లిఫ్ట్ టికెట్ ఉంటుందంట. అది మిస్ అయిపోయినాము. లేట్ వచ్చినాము. మ్యాంగ్రూవ్ కాడ కొంచెం లేట్ అయిపోయి అక్కడ మిస్ అయిపోయినాం. అది 7 వరకు ఉంటుందంట టికెట్ ఆప్షను, అది మిస్ అయిపోయినాము. ఇక డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి టెంపుల్ దర్శనం చేసుకొని శివ స్టాచ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసుకొని నేను కొన్ని వీడియోస్ తీసుకున్నా. ఇంకా అట్లా టైంపాస్ చేసినాం కొద్దిసేపు. అక్కడ స్టేకి వచ్చేసినాము. ఒక రూమ్ తీసుకున్నా. ఇది నిర్వాణ బీచ్ అంట. నైట్ టైం వ్యూ అయితే మస్తు ఉంది. బీచ్ మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైము నైట్ టైము నేను ఇది బీచ్ చూడడమే సెకండ్ టైము. ఫస్ట్ టైము వైజాగ్ ఆర్కే బీచ్ చూసిన. ఇది నైట్ టైము సెకండ్ టైం చూడడమే బీచ్. నైట్ టైము మంచిగా ఉంది. నైట్ టైం మస్తు అనిపిస్తుంది. వేవ్స్ మస్తు అనిపిస్తున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.